టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం. హింసకు పేటెంట్ జగన్ రెడ్డి, అందుకు ఆజ్యం పోస్తుంది సీఎస్. దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ సోదాలు. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం. మాట్లాడలేదు. ఒక మోటివేషనల్ స్పీకర్ అంటే ఒక అన్న, ఒక తండ్రి, ఒక సోదరుడు మనకెట్లా అయితే మనలో ఉత్సాహం నింపడానికి, జీవితం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగా కాకుండా ఒక యువతలో ఉత్సాహాన్ని నింపే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు అన్న. ఇందాక ఆర్జేసి కృష్ణ గారు ఒక గొప్ప మాట అన్నారు. నాయకుడు, నిజమైన నాయకుడు అనేవాడు కష్టాలలో పారిపోడు, కష్టాలలో ఉన్నప్పుడే నిజంగా ముందుకు వచ్చి ఇవాళ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నేను అధికార పక్షం వైపు పోను, నేను కేసీఆర్తో ఉంటానని ముందుకొచ్చి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఉన్నారు. వారికి ఈరోజు 24 గంటల్లోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా అజయ్ పువ్వాడ గారికి, ఆర్జేసి కృష్ణ గారికి, తాత మధు గారికి, పేరు పేరున ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తానికి, మదన్ లాల్ గారికి, విజయ్ గారికి, కొండబాల కోటేశ్వరరావు గారికి, రమణ గారికి, పేరు పేరున రామ్మూర్తి గారికి, మా నాగభూషణం గారికి, కమల్ రాజు గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఇంకెవరెవరు పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు మనసులోనే తిట్టుకోండి. కార్పొరేటర్లు అందరూ బయట తిట్టకండి, బాగుండదు. నామగారి పేరు చెప్పినన్న, ఆయన ఇప్పుడు మన ఫ్లోర్ లీడరు, మళ్ళీ కాబోయే ఎంపీ, జూన్ 4th రోజు కాబోయే ఖమ్మం ఎంపీ నామా గారికి, మా చెల్లెళ్ళకి, మా తమ్ముళ్ళకి పేరు పేరున అందరికి నమస్కారం. వర్షం పడేటట్టుంది, ఎక్కువ చెప్పను. 2 విషయాలు. ఒకటి, నువ్వు గంట అన్నావు అని పట్టేసుకోండి గట్టిగా. 2 విషయాలు. ఒకటి, అసలు శాసన మండలి అనేది ఎందుకుంది, శాసన మండలి యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు శాసనసభ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఉన్నప్పుడు కౌన్సిల్ ఎందుకు పెట్టారు,
లోక్సభ ఉన్నప్పుడు రాజ్యసభ ఎందుకు పెట్టారు ముందుగా మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడే అసలు ఈ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యంలోనే కొంత బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు శాసనసభలో కానీ లోక్సభలో కానీ ప్రజలు ఏకపక్షమైన తీర్పిస్తే మరొక సభలోనైనా ఉండే మేధావులు, అక్కడ ఉండే మంచి వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం గనక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా, నియంతృత్వ పోకడలు పోయినా దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు వ్యవస్థల్ని పెట్టినారు. మళ్ళీ శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి, మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరపున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని తెల్లారులేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా, మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితోని ఎదిగిన నాయకుడు సోదరుడు రాకేష్ రెడ్డి. ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా, రిలాక్స్డ్గా, లగ్జూరియస్గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. మీరు ఇందాక తమ్ముడు ఒక గొప్ప మాట చెప్పినాడు, యువతకి అవకాశాలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని పదే పదే అంటాం. మరి అలా ఒక తమ్ముడు, ఒక గోల్డ్ మెడలిస్టు, స్టేట్ ర్యాంకరు, మరి అమెజాన్లో, ఫేస్బుక్లో, సిటీ బ్యాంక్లో పనిచేసిన ఒక తమ్ముడు ఇవాళ మీ ఆశీర్వాదం కూడా. హింసకు పేటెంట్ జగన్ రెడ్డి, అందుకు ఆశయం పోస్తోంది సీఎస్. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. మరి లండన్ దాకా, లండన్లో ఉన్న ముఖ్యమంత్రి సంతోషపడాలని మీరు ఎఫ్ఐఆర్లు కడుతున్నారో తెలియట్లేదు. అధికార పక్షంతో అంటగాగిన పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది. చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. తర్వాత విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూటమి అభ్యర్థి ఆయన ప్రెస్ మీట్ని లైవ్లో చూపించినందుకు A1 ఈటీవీ పర్సనల్స్ ముద్దాయిలు, A1, A2 ABN పర్సనల్స్ ముద్దాయిలు, A3 కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, A4 అదర్స్. అంటే ఇక పెండారా బాక్స్ ఓపెన్ చేశారు. అక్కడ విలేకరులు, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఇక TV5 అన్నీ వచ్చేస్తాయి. అంటే ఎటుపోతా ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ, మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతా ఉంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు టోటల్గా. ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది, ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. సమన్స్ 91 CRPC కింద రమ్మని సమన్స్ ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 186/2024 అండర్ సెక్షన్ 153A, 188, 505 120B అంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ, 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ 3132B రెడ్ విత్, మళ్ళీ MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్స్కి అగైనెస్ట్ అని మళ్ళీ అదొక సెక్షన్ పెట్టారు. సెక్షన్ 125 RPA 151 రిజిస్టర్డ్ అట్ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం. కంచెలపాలెం పోలీసు యొక్క ఖ్యాతి రాష్ట్రం దాటి దేశం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. అంటే మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి,
ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాళ్ళు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి మాట విని ఇవన్నీ డీసీపీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇవాళ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ నువ్వు అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ కట్టావంటే దీని మీద ఇమీడియట్గా సిట్ దృష్టి పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు కూడా డీజీపీ అధికారం నడుస్తున్నట్టు మాకు కనపట్టలేదు. తాడేపల్లి కొంప ప్యాలెస్ నుంచి కానీ ఎక్కడైతే ఇక్కడి నుంచి రిలీవ్ అయిన అధికారులు ధనంజయ రెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ, అదేవిధంగా ఆంజనేయులు, ఇంటెలిజెన్స్, ఈ తీసేసిన తహసీల్దారులు అంతా కలిసి రఘురామరెడ్డి కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళ డైరెక్షన్లోనే ఎన్నికల అనంతరం హింస జరిగిన 3 ప్రాంతాలు కూడా, అటు పల్నాడు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా మాచర్ల కావచ్చు, ఈ సంఘటనలన్నీ కూడా ఎన్నికల అనంతరం జరిగిన హింసకి కారణం ఎక్కడైతే అధికారులు మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని రైడ్స్ చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే అశోక్ నగర్లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న అధికారులు ఏసీపీ నివాసంలోని సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో 6 చోట్ల సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులకు సంబంధించి ఉమామహేశ్వరరావు విచారణ జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం మర్డర్ కేసులోని ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబుల్ మర్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని కూడా ఉమామహేశ్వరరావుపై అభియోగాలున్నాయి. తెలుగు చిత్రసీమలోని అగ్రనటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ నిన్న తన 41వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి ఓ పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన RRR సినిమా ప్రమోషన్లోని భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ అది. మహాభారతాన్ని తెరపై ఆవిష్కరించాలన్నది తన కళ అని రాజమౌళి పలుమార్లు ప్రకటించారు. అయితే అంతకంటే ముందు దేశంలో అందుబాటులో ఉన్న మహాభారతంలోని అన్ని వెర్షన్లు చదివేందుకు తనకు ఏడాది పడుతుందని, మహాభారతాన్ని సినిమాగా తీస్తే అది 10 భాగాలుగా ఉంటుందని చెప్పాడు. బాలీవుడ్ హంగామా చాట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మహాభారతంపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. మహాభారతంలో పాత్రల ఎంపికపై ఫిల్మ్ మేకర్ మీ సలహా కోరితే ఏమంటారన్న ప్రశ్నకు తారక్ స్పందిస్తూ, చెప్తే రాజమౌళి చంపేస్తాడు కాబట్టి చెప్పకూడదని అనుకుంటున్నట్టు నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ వదలని ఇంటర్వ్యూయర్ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీముడి పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్నకు జూనియర్ తెలివిగా తన పేరు చెప్పి తప్పించుకున్నాడు. అయితే ద్రౌపదిగా ఎవరిని ఎంచుకుంటారంటే మాత్రం కొంచెం తడబడుతూనే అలియా భట్ అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్న గదిలోకి మిమ్మల్ని తోసి గడియ పెడితే ఏం మాట్లాడతారన్న మరో ప్రశ్నకు బదిలిస్తూ అది పూర్తిగా వ్యక్తిగతమని, కాబట్టి సమాధానం చెప్పకూడదనుకుంటున్నానంటూ మరోమారు నవ్వులు పూయించాడు. నార్సింగ్ మున్సిపాలిటీలోని భగ్గుమంటిన కౌన్సిలర్ల తీరు, ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని, అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరానని శివారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు. నాపై ఆరోపణలు చేస్తున్న నార్సింగ్ మున్సిపల్ వైస్ చైర్మన్
వెంకటేష్ యాదవ్ ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలి కానీ ఆరోపణలు చేయటం తగదని హెచ్చరించారు. బిల్డర్ల వద్దకు వెళ్లి అక్రమ వసూళ్లకు పాల్పడి వాడిని అయితే 2 కోట్ల నిధులతోటి ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు కట్టిస్తానని శివారెడ్డి అన్నారు. బిల్డర్లతోనే ప్రభుత్వ పాఠశాలలు నిర్మించుకోవటం జరిగిందన్నారు. 25 కోట్ల విలువ చేసే 1600 గజాల స్థలం కబ్జా చేసింది నువ్వు కాదా అని అన్నారు. మీ బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించలేదా, అది నిజం కాదా అని ప్రశ్నించారు. దానికి సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని, త్వరలోనే అన్నింటినీ బయటపెడతానని శివారెడ్డి వెల్లడించారు. వైస్ చైర్మన్ హోదాలో వెంకటేష్ యాదవ్ మున్సిపాలిటీని అడ్డంగా దోచుకున్నారని విమర్శలు చేశారు. బట్టకాల్చి మీద వేసే రకం వెంకటేష్ యాదవ్ తీరు ఉందన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత వెంకటేష్ భాగవతం అన్ని ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తానని చెప్పారు. సిస్టమ్ ఖరాబ్ అది, సిస్టమ్ ఖరాబ్. ఎమ్మెల్యే గారు చెప్తే సదన్ సర్టిఫికేట్ రాదన్న. అవి కాదు, డబుల్ బెడ్రూమ్ల సంగతి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల సంగతి కూడా మేము 20% 30% మాకు లోకల్గా ఇస్తామని చెప్పి ఒక్క సికిల్ డబుల్ బెడ్రూమ్ రాలేదు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఏ కౌన్సిల్ రాలేదు. ఇంకా వైస్ చైర్మన్ కూడా రాలేదు. దళిత బంధు ఇస్తామన్నారు, దళిత బంధు అప్లికేషన్ తీసుకుని ఒక్క దళిత బంధు రాలేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం ముఖం చెప్పి పెట్టుకుంటాం మేము. రేషన్ కార్డు రాలేవు అంతెందుకు, రేషన్ కార్డులకు అయితే ఎన్ని అప్లికేషన్లు పెట్టి వ్యాసొచ్చిపోయింది. మాకు రోజు ఇంటికాడ వచ్చి మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు. అది ప్రభుత్వ పాలసీ, దానికి రాలేదు. మాకు ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి ఈ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి న్యాయం చేద్దాం, మాకు ఓటేసి గెలిపించి మాకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో పోయినాం. అది తప్ప మీరు ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటారు. మెయిన్ కాన్సెప్ట్ ఇది, అది 100% మెయిన్ కాన్సెప్ట్ ఇది. నా వార్డులో మాత్రం టోటల్గా గరీబులు ఉంటారు, 90% గరీబులు ఉంటారు. 90% అంతా వీకర్ సెక్షన్ ఉంటుంది, రాజు వికల్ప్ ఉంటుంది, ఒడర్ బస్సు ఉంటుంది, ఏ ఉన్నా అంతా అన్ని బస్సులలో కూడా అంతా గరీబులు. వైస్ చైర్మన్గా చేసే ఆరోపణలన్నీ తప్పు ఆరోపణలు, పట్టకాల్చి మీదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను. కానీ ఏదున్నా అని అల్టిమేట్గా నా ప్రజల కోసం, నా వార్డు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏ పార్టీ అనేది కాదు, నాకు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి. అంటే నాకు గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చలేకపోయినా కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చి నేను మా ఓటేసిన పబ్లిక్ నేను మంచి చేయాలి, వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం మీద తప్పిస్తే నాకు వేరే దురుద్దేశం ఎక్కడ కూడా లేదు. పార్టీ మారడానికి అది ఒక్కటే. పైసల వ్యవహారం అనేది నథింగ్ నా దగ్గర, అది అవసరం కూడా లేదు నాకు, ఆ సిస్టమ్ కూడా అవసరం లేదు నాకు ఓన్లీ అల్టిమేట్ పబ్లికే, అంతకు మించి ఏది లేదు. పట్టుబడిన అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాపన్పల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ ఉండగా 2 వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకున్నారు. భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మరియు బీజాపూర్ జిల్లా బోడిగుట్ట అటవీ ప్రాంతంలోని సుమారుగా 2 సంవత్సరాల క్రితం ఒక చిరుతపులిని చంపి వారు తమ మోటార్ సైకిల్పై అమ్మడానికి తీసుకుని వెళ్తుండగా రాపన్పల్లి వంతెన వద్ద వారిని పోలీసులు పట్టుకున్నారు. తదనుగుణంగా అదే మధ్యవర్తుల ముందు వారి నేరాన్ని అంగీకరించి వాగ్మూలం మరియు స్వాధీన పంచనామా రికార్డు చేయబడిందని మరియు వారి వద్ద నుండి చిరుతపులి చర్మాన్ని 2 మోటార్ సైకిళ్లతో పాటుగా హోండా షైన్, హీరో ఫ్యాషన్ ప్లస్ మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఒప్పుకోలు మరియు స్వాధీనం పంచనామా నిర్వహించి చిరుతపులి చర్మాన్ని మరియు స్వాధీన సొత్తును తదుపరి విచారణ కోసం అటవీ శాఖకు అప్పగించబడుతుందని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం రాపన్పల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద, ప్రాణహిత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రిలయబుల్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 2 వ్యక్తులు తారాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్, బాబూర్ ఖాన్. వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్, భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది. వీళ్ళిద్దరిని ఇచ్చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అగుపడ్డది. ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది. వెంబటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని
కత్తిరించి CCMB ఈ సెంట్రల్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వారికి పంపడం జరుగుతుంది. అది చిరుతపులి చర్మమేనా కాదా, దాని వయసు ఎంత, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు DNA టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. అది పంపించడం జరుగుతుంది. ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న పవర్స్, దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చర్మాన్ని, తర్వాత 2 వ్యక్తుల్ని, తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి 2 మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటరాగేషన్లో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ 2 సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నాకు మంచిర్యాలలో పరిచయస్తుల దగ్గర మీకు 50,000 అమ్మిస్తా అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూర్ భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద 2 తీసుకొని రావడం జరిగింది. ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు. దీనిలో మంచి చాకచక్యంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి, వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనిలో మా సిపి రామగుండం గారి, తర్వాత డీసీపీ మంచిర్యాల గారి గైడెన్స్పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మాన్ని పట్టుకున్నారు. దాంతోపాటు దానికి ఉన్న గోల్డ్ని కూడా పట్టుకోవడం జరిగింది. అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్, ఎక్వైల్ని అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇందులో ఫారెస్ట్ యానిమల్ ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా మీరు యానిమల్స్ ఎవరు కూడా, ఫారెస్ట్ యానిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయొద్దు. వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టైగర్ రిజర్వ్, మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం. టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా మన డిఎఫ్ఓ గారు కొంత అవగాహన కల్పిస్తారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై గత సంవత్సరం మే నెలలో గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గంగమ్మ తల్లి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిన్న సాయంత్రం నుండి ఉత్సవాలు ప్రారంభించామని, ఈ రోజు యజ్ఞం, కళ్యాణం ముగింపుగా అన్నసత్రం నిర్వహిస్తున్నామని గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. నిన్న సాయంత్రం అమ్మవారికి బోనాలు తీయటం, మొక్కులు చెల్లించడం జరిగిందని, మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంగమ్మదేవి తీర్థప్రసాదాలను తీసుకుని ఆశీర్వాదాలు పొందాలని బోయ సంఘం గంగపుత్ర సభ్యులు తెలియజేశారు. त्रिपुंड्रधारी विश्वनाथ कारुण्यमूर्ताय బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల సమావేశం. హింసకు పేటెంట్ జగన్ రెడ్డి, అందుకు ఆశయం పోస్తుంది సిఎస్. దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం.
హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ సోదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.